హలో గాయస్, ఈరోజు టాపిక్ వచ్చేసి గూగుల్ అసిస్టెంట్ గురించి. గూగుల్ అసిస్టెంట్ అనేటిది ఇప్పుడున్న ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్నిటిలో మనకు ప్రొవైడ్ చేశారు. అది గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫ్యూచర్. ఈ గూగుల్ అసిస్టెంట్ అనేది మనకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఇన్ కేస్ మనం మొబైల్ను టచ్ చేయలేని సిచ్యువేషన్లో, అంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం హ్యాండ్స్ వెట్టిగా ఉన్నప్పుడు మొబైల్ని టచ్ చేయలేం, ఎందుకంటే స్క్రీన్ పాడైపోతుందని. అలాంటి సందర్భాల్లో ఈ గూగుల్ అసిస్టెంట్ అనేది యూజ్ అవుతుంది. దానికోసం మనం గూగుల్ అసిస్టెంట్ ఫ్యూచర్ని అయితే ఎనేబుల్ పెట్టుకోవాలి, ఆన్ చేసి పెట్టాలి. దానికోసం ఫ్రెండ్స్, మీరు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో కండి, స్కిప్ చేయకండి వీడియో. ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేసేద్దాం. గూగుల్ అసిస్టెంట్ అనేది ఎలా ఎనేబుల్ చేయాలి అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు గూగుల్ అసిస్టెంట్ అని కనిపిస్తుందా? అసిస్టెంట్ గూగుల్ అని చూడండి. ఇది ఓపెన్ చేయండి. మ్యాక్సిమం అందరికీ ఫ్రెండ్స్, లేకపోతే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా సెట్ చేసుకోవచ్చు గూగుల్ అసిస్టెంట్ అని, అక్కడ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మ్యాక్సిమం ఇక్కడ స్క్రీన్పై అందరికీ ఉంటుంది. ఇలా మీరు వచ్చిన తర్వాత ఐకాన్స్ ఉంటాయి, యాప్ ఐకాన్స్, దాని పక్కకు ఇలా ఉంటుంది. అసిస్టెంట్ గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిపోయిన వెంటనే ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి టచ్ చేశాను. తెలుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలానో మీకు ముందు చెప్తాను. అసిస్టెంట్ వాయిస్ చూడండి, సెట్టింగ్స్ మీ తర్వాత చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది డివైస్ మొబైల్ కాబట్టి మొబైల్లోకి వెళ్ళి గూగుల్ అసిస్టెంట్ ఇది ఎనేబుల్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ పెడితేనే సరిపోదు. ఇక్కడ హే గూగుల్ చూడండి, యాక్సెస్ యువర్ అసిస్టెంట్ ఎనీ టైమ్ దట్ యూ సే హే గూగుల్ వెన్ యూ స్క్రీన్ ఇస్ ఆన్. స్క్రీన్ ఆన్ ఉన్నప్పుడు హే గూగుల్ అంటే మొబైల్ రెస్పాండ్ కావడానికి ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇంకా చూడండి, పర్సనల్ రిజల్ట్స్ కూడా చూడొచ్చు, ఈమెయిల్, కాంటాక్ట్స్, మెసేజెస్. ఈ టిక్ మీరు ఎనేబుల్ చేస్తే మీకు వస్తుంది. ఇంకా చూడండి, స్పీచ్, అవుట్పుట్ సెట్టింగ్స్ అని ఇలా పెట్టుకోవాలి. మీరు ఇంకా లాక్ స్క్రీన్ మీ రిజల్ట్ కూడా ఈ గూగుల్ ద్వారా ఆపరేట్ చేయాలనుకుంటే ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, హే గూగుల్ ఓపెన్ చేస్తున్నాను నేను. హే గూగుల్ సెట్టింగ్ చూడండి, హే గూగుల్ అని చెప్తుంది. వాయిస్ లెట్స్ యూ యాక్సెస్ యువర్ డైరెక్ట్లీ బై యూజింగ్ యువర్ వాయిస్. నెక్స్ట్ అన్నది ఐ అగ్రీ. ఓకే గూగుల్, ఓకే గూగుల్, హే గూగుల్, హే గూగుల్. ఓకే, ఇలా చెప్పమంటుంది. హే గూగుల్, ఓకే గూగుల్ అని చెప్పమంటుంది. అది మీకు ఈజీగా అర్థమైపోతుంది. హే గూగుల్, ఓకే గూగుల్ అని ప్రొనౌన్స్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ అంటున్నాను. ఓకే, ఫినిష్డ్ అప్, ఫినిష్. వాయిస్ మ్యాచ్ ఇస్ రెడీ. చూడండి, ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. కంప్లీట్ బ్యాక్ వచ్చేసిన. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు గూగుల్ అసిస్టెంట్ను ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాయిస్ అనేది మ్యాచ్ చేస్తారు కాబట్టి హే గూగుల్ అని అనాలి. హే గూగుల్, హే గూగుల్. ఓకే, నాకు హే గూగుల్ అన్న వెంటనే ఇలా ఓపెన్ అయిపోయింది. నేను అన్నాను కాబట్టి ఇది హే గూగుల్, ఓకే మినిమల్ టైం అని వచ్చేసింది. హే గూగుల్, కెన్ యూ సింగ్ ఏ సాంగ్ ఫర్ మీ?
I'm all ears. Sing a song. Here's a little number I thought I'd sing. What is it? Hey Google, change the language into Telugu. Sure, I'll respond to you in Telugu from now on. Google, తిన్నావా? నాకు రకరకాల సమాచారాలతోనే కడుపు నిండిపోతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు, అది నా కర్తవ్యం. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా గూగుల్ అసిస్టెంట్ అనేది ఫన్నీగా రిప్లై ఇస్తూ మనకు రెస్పాండ్ అవుతుంటుంది. ఫ్రెండ్స్, చాలా టైం పాస్ కూడా అవుతుంది ఈ ఫ్యూచర్ ద్వారా. ఫ్రెండ్స్, యూజ్ చేయండి మీరు కూడా.